నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జల్లెడ వేసి వెతుక్కో, రప్పారప్పాలు లేవు, రక్తాభిషేకాలు లేవు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి జల్లెడ వేసి వెతుక్కోవయ్యా, ఎక్కడా నా పుట్టినరోజు వేడుకల్లో రప్పారప్పాలు లేవు, రక్తాభిషేకాలు లేవు అని చెప్పేసి చెప్తున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. నిజానికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తోటి నా పుట్టినరోజు వేడుకల్లో రప్పారప్పాలు లేవు, రక్తాభిషేకాలు లేవు అని చెప్పారా అంటే చెప్పలేదు. ఆయన పుట్టినరోజు వేడుకలు అలా చేసుకున్నారో చేసుకోలేదో తమిళనాడు వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ తరఫున. అంతేగాని ఆయన ఎక్కడ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలతోటి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలని కంపేర్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీ. అది ఎలా జరిగింది, ఏ రక్తాభిషేకాలు చేశారు, ఏ రప్పారప్పాలు చేశారు, ఏ వేట కొడవళ్ళు గాలిలో తిప్పారు అని మనం అంతా చూసాం. అయితే నిన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అందుకు పూర్తిగా భిన్నంగా జరిగాయి. ఒక సంస్కారవంతంగా జరిగాయి, ఒక సాంప్రదాయబద్ధంగా జరిగాయి. అది ఎలా జరిగాయి అని అంటే, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్ని నిన్న మనమంతా సోషల్ మీడియాలో గమనిస్తే చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు వెల్లువ వచ్చింది. అటు కార్యకర్తల నుంచి కావచ్చు, పార్టీ నాయకుల నుంచి కావచ్చు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీల అధినేతలు, ఆ పార్టీలోని నాయకుల నుంచి కావచ్చు, మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ చాలా మంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది ఒక రకమైన శుభాకాంక్షలు తెలియజేయటం అయితే, ఇంకొకటి వచ్చేసి పేదవాళ్ళకి, అలాగే వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి, అనాథాశ్రమాల్లో వాళ్ళకి పాలు పళ్ళు పంచిపెట్టడం, దుప్పట్లు పంచిపెట్టడం, లేకపోతే అన్నదానాలు చేయటం, ఇవంతా కూడా కొంతమంది చేశారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఎలాగంటే, చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులన్నింటినీ కూడా, ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న 2026 ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆయన చేసిన మంచి పనులన్నింటినీ కూడా కూర్చి గుదిగుచ్చి మొత్తం అంతా కూడా 76 మంచి పనులని జనానికి తెలిసేలాగా, అంటే 76 కాదు ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ 76వ పుట్టినరోజు కాబట్టి ఏరి కోరి మొత్తం వాటిల్లో ఏమున్నాయి, చాలా మంచివి ఏమున్నాయి అని ఏరి కోరి వాటిని 76 మంచి పనులన్నింటినీ కూడా మొత్తం అంతా పేర్చి, ఏర్చి, కూర్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్గా పెట్టారు. అలాగే కొంతమంది సైకత శిల్పాల్ని, అంటే ఇసుకతో తయారు చేస్తారు కదా శిల్పాలు, సో ఆ సైకత శిల్పాల్ని తయారు చేసి చంద్రబాబు ఆకారంతో శుభాకాంక్షలు తెలియజేశారు. కొంతమంది అయితే వాళ్ళ పొలంలో చంద్రబాబు ఫేస్ ఆకారం వచ్చేలాగా, ఆయన చిత్రపటం ఆకారం వచ్చేలాగా మొక్కలు నాటి దాన్ని ఫోటో తీసి, అంటే డ్రోన్ తోటి ఫోటో తీస్తారు కదా, ఇప్పుడు డ్రోన్ కెమెరాలు వచ్చాయి, సో ఆ డ్రోన్ తోటి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి హ్యాపీ బర్త్డే చంద్రబాబు గారు అని చెప్పేసి అలా కొంతమంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా చాలా మంది, అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు రక్తదానాలు కూడా చేశారు. రక్తాభిషేకాలు కాదండి, రక్తదానానికి రక్తాభిషేకానికి చాలా తేడా ఉంది. సో ఇక్కడ చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో రక్తదానాలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసిన, ఆయనకి శుభాకాంక్షలు తెలిపిన విధానం, ఆవిడ చేసిన పని కూడా ఇంకా చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఆయనకి 76 ఏళ్ల వయసు వచ్చింది కదా నిన్నటితోటి. ఆవిడ ఏం చేశారంటే 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకు ఇచ్చారు. అన్నా క్యాంటీన్లకు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనం పెట్టించారు. మామూలుగా అన్నా క్యాంటీన్లో భోజనం అంటేనే 5 రూపాయలు, కానీ ఆ 5 రూపాయలు కూడా తీసుకోకుండా శుద్ధమైన ఆహారాన్ని పేదలకి నిన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా పెట్టించారు. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం వరకు మొత్తం అంతా కూడా ఫ్రీ, అంతా కూడా మొత్తం డబ్బులు తీసుకోకుండా చేశారు. అయితే ఇక్కడ ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, భార్య పైన ఆయనకున్న ప్రేమని కూడా ఆయన వెలిబుచ్చారు. నిన్న అన్నా క్యాంటీన్లోనే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు. భార్యాభర్త ఇద్దరు కూడా అన్నా క్యాంటీన్కి వెళ్ళి పేదవాళ్లతో కలిసి భోజనం చేద్దామని డిసైడ్ అయినట్టున్నారు. విరాళం కూడా ఇచ్చారు కాబట్టి అక్కడికే వెళ్ళారు. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టోకెన్ తీసుకొని చిన్నపిల్లోడికి లాగా లైన్లో నిలబడి, అంటే ఆయన ముందు వెళ్ళి టోకెన్ తీసుకొని ఇద్దరికి భోజనం తెచ్చుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు రూలు ప్రకారం, రూల్ అంటే రూలే, రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి చంద్రబాబు మాట్లాడతారు కదా, అలా ఆయన కూడా ఆ రూల్ని ఫాలో అయ్యి క్యూ లైన్లో నుంచొని వెళ్ళి టోకెన్ తీసుకొని వెళ్ళి తనకి తన భార్యకి ప్లేట్ ఇడ్లీలు తెచ్చుకొని ఇద్దరు కలిసి తిన్నారు. అది కూడా సెపరేట్గా ఏమన్నా తిన్నారా అంటే లేదు, అక్కడున్న వాళ్ళందరితోటి కలిసి తిన్నారు. సో ఇది చంద్రబాబు స్టైల్ ఆఫ్
సెలబ్రేషన్. ఆయన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన ఫ్యామిలీ కావచ్చు, మొత్తం అంతా కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే చంద్రబాబు మనవడు దేవాంశ్ ఉన్నారు కదా, ఆయన పుట్టినరోజు వేడుకలకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం చేయిస్తారు కదా, ఫ్రీగా భోజనం పెడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ భోజనం అమౌంట్ ఎంత అవుతుందో దానికి విరాళంగా కొంత అమౌంట్ ఇస్తారు. సో నిన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలకి తెలుగుదేశం పార్టీ నేత ఒక ఆయన 40 లక్షల రూపాయలు టీటీడీకి అందజేశారట, అన్నదానం క్రింద అందజేశారట. అంటే దానికి అవుతున్న ఖర్చుని వీళ్ళు ఇవ్వటం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు పుట్టినరోజు వేడుకలు ఇంత డిఫరెంట్ గా జరుగుతాయి. కానీ కమింగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతాయి అనేది మనం చెప్పుకోవాలంటే అదొక ప్రహసనం. ఎలా సాగుతుందంటే ఆయన పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీన అయితే 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు దాటితే 21 వచ్చేస్తుంది కదా. సో ఆ 21 వచ్చే ఆ 12 గంటలు దాటగానే మొదలు పెడతారు ఇక రేసులు, బైక్ రేసులు, సైలెన్సర్లు తీసేస్తారు. రయ్యమంటూ అర్ధరాత్రి జనం నిద్రపోతున్నారని కూడా లేకుండా, అర్ధరాత్రి 12 గంటలు అంటే బాగా గాఢమైన నిద్రలో ఉంటాం కదా మనమంతా, ఆ టైంలోనే బైకులకి సైలెన్సర్లు తీసేసి మేము రోడ్డు మీదకి వచ్చామో అని చెప్పేసి చెప్పటమో ఏమో మరి తెలియదు. జగన్మోహన్ రెడ్డి పుట్టాడు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మేము చేస్తున్నాము, అలజడి సృష్టిస్తామని చెప్పేసి చెప్పటమో ఏమో తెలియదు. ఆ బైకులకి సైలెన్సర్లు తీసేసి రాత్రి అంతా రోడ్ల మీద రేసుల్లాగా కేకలు వేస్తూ జై జగన్ అని అంటూ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ వాళ్ళు నినాదాలు చేస్తుంటారు. వీటికి తోడు బాణాసంచ కాలుస్తుంటారు. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే అవుట్లు, బాంబులు తీసుకొచ్చి పేలుస్తూ ఉంటారు. అసలు ఆ బాంబులు సౌండ్లు వింటుంటే ఇళ్ళు పేలిపోతున్నాయా, ఏం జరుగుతుందో, అసలు యుద్ధం ఏమన్నా వచ్చిందేమో అన్నంత భయం కలుగుతుంది. ఈ క్రమంలోనే ఒక గర్భిణీ మహిళ మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీ జరిగింది కదా, ఆ టైంలో అర్ధరాత్రి మా ఇంటి దగ్గర కాల్చొద్దు మహాప్రభో, దూరంగా వెళ్ళి కాల్చుకోండి, నేను గర్భిణీ స్త్రీని, నాకు ఆందోళనగా ఉంది, భయంగా ఉంది, గుండె దడగా ఉందని చెప్పి అడిగినందుకు వైసీపీ కార్యకర్త ఆ మహిళ కడుపు మీద తన్నాడు. ఇది ఆ వైసీపీలో ఉన్న కార్యకర్తల సంస్కృతి, సాంప్రదాయం, లేకపోతే సంస్కారం గురించి చెప్పుకోవాలంటే. అలాగే ఇంకా కొంత ముందుకు వెళ్తారు కొంతమంది. ఇవి ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అర్ధరాత్రే పొట్టేళ్ల తలకాయలు నరికి, రక్తం చిమ్ముతుంది కదా పొట్టేలు తలకాయ నరికితే, ఆ రక్తం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి అభిషేకం చేస్తారు. కొంతమంది కోడి పుంజుల్ని నరికి జగన్మోహన్ రెడ్డికి వేర తిలకం దిద్ది ఆ కోడి పుంజు రక్తాన్నే జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద చిమ్ముతారు. ఇలా ఉంటాయి. కొంతమంది వేట కొడవళ్ళు తిప్పుతూ 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే ఒక్కొక్కళ్ళకి రప్పాలు ఉంటాయి, నరికేస్తాం, అసలు రక్తంతో హోలీలాడతాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు చూపించబోయే విధ్వంసం చూడటానికి మేము ఎదురు చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి 2.0 కావాలి మాకు అని చెప్పేసి ఆ విధ్వంసం చూడటానికి ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి కొంతమంది ఫ్లెక్సీలు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కేవలం మనకి వైసీపీలో మాత్రమే కనిపిస్తాయి. అయితే చాలా మంది టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే ఈ రప్పాల సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉండదు, ఈ రక్తాభిషేకాల సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉండదు, ఈ హింస తెలుగుదేశం పార్టీలో ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు సతీమణి 76 లక్షల విరాళం, అంటే ఆయనకి 76వ ఏట వచ్చిందని 76 లక్షల విరాళం ఇచ్చారు కదా. సో కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంతమంది నాయకులు ఉంటారు, ఎందుకు పిల్లికి బిచ్చం కూడా పెట్టరు, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు, అలాంటి వాళ్ళు కూడా ప్రజాసేవ గురించి మాట్లాడుతూ ఉంటారు, సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి వినటం మా దౌర్భాగ్యం అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల గురించి, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల గురించి కంపారిజన్ విన్నారు కదా, ఏది బాగుందని మీరు అనుకుంటున్నారు, ఏది సంస్కారవంతంగా ఉందని మీరు అనుకుంటున్నారు, ఏది సాంప్రదాయబద్ధంగా ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.